వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. తాను చదువుకుంటున్న రోజుల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని సంఘ నాయకుడిగా సమాజానికి సేవలు అందించాలని ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు క్షత్రియ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అల్లూరి 128వ జయంతి వేడుకలకు మంత్రి రామానాయుడు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులో బ్రిటిష్ వారితో పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు తరతరాలకు ఆదర్శంగా నిలిచారని, అందువల్లనే జయంతి వేడుకలను నియోజకవర్గంలో ఏడాది పాటు ప్రతి నెల నిర్వహించి క్షత్రియ ప్రముఖులను ఘనంగా సత్కరించడం జరిగిందని గుర్తు చేశారు. తన విజయంలో క్షత్రియులు అందిస్తున్న సహాయ సహకారాలు వెలకట్టలేనివని రామానాయుడు పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్స్ బుద్ధరాజు, ఆడిటర్ రామరాజు పేర్లతో నిర్వహించడం జరిగిందన్నారు. రామరాజు గారు పుచ్చుకుని విద్యార్థి సంఘ నాయకునిగా అనేక తీర్చిదిద్దారు. ఏదైతే ఆ అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాటం భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ రోజు మరి ఆ యొక్క తెల్ల జాతి వారిని గుండెల్లో నిద్రపోయేటువంటి విధంగా, రేపు పలానా సమయంలో పలానా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నామని ముందుగానే చెప్పి హెచ్చరించి మరి ఆ రకమైనటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి ఆయన యొక్క పోరాట ప్రతిమ ఏదైతే ఉందో అది భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన 27 సంవత్సరాల చిన్న వయసులో ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను సైతం ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో అది భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా నిర్వహించుకోవడానికి అది ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకో నాకు ఆ రోజు 14-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అంతమంది జాతీయ విగ్రహాలు, అంతమంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాల దగ్గర మన ముద్దు బిడ్డ, మన తెలుగు బిడ్డ, తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం అక్కడ లేకపోవడం ఒక లోటుగా మరి భావించి ఆ రోజు నేనే ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ వారితో, కాస్మో కల్చరల్ క్లబ్ వారితోటి నేనే మాట్లాడి అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని అత్యంత వైభవంగా ఆ రోజు కూడా మరి అశోక్ గజపతిరాజు గారి యొక్క చేతుల మీదే ఆ రోజు ఆ విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైతే ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఒక వసుధ ఫౌండేషన్ కానీ, అంటే ఈ సమాజంలో ఎవరికైతే విద్య అవసరమో, ఈ సమాజంలో ఎవరికైతే ఆరోగ్యం అవసరమో ఆ విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఆ ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమాలను కూడా నేను కూడా నా నియోజకవర్గంలో ప్రతి నిత్యం, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఓడలోనూ కూడా నేను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ బడుగు బలహీన వర్గాల పిల్లలు మంచి చదువుకుంటూ ఉన్నారని అంటే, గ్రామీణ వాతావరణంలో కూడా ఒక సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ తాగగలుగుతూ ఉన్నారని అంటే ఆ వేగేసిన ఫౌండేషన్, ఆ చక్ర ఫౌండేషన్, ఆ వసుధ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి
కృషి. అంటే ఈ రకంగా సమాజంలో అడుగునా కూడా క్షత్రియులు చేసేటువంటి సేవలు మనకి అడుగునా కూడా కనిపిస్తాయి. మరి ఏదైతే ఈరోజు మరి బాపిరాజు గారు కూడా ఈరోజు ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషం. ఎందుకంటే రాజకీయాల్లో కూడా నేను కూడా అభిమానించేటువంటి నాయకుల్లో బాపిరాజు గారు ఒకరు. మేము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మాకంటే ముందుగానే రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏరా ఏంట్రా నాన్న కన్నా అని పేరు పెట్టి రాజకీయాల్లో పిలిచేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక నాయకుడు బాపిరాజు గారు. నిజంగా అటువంటి బాపిరాజు గారిని మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే బాపిరాజు గారు ఎప్పుడు కూడా మాకు కూడా ఒక ఆప్తుడిగా, ఒక మిత్రుడిగా, మా కుటుంబ విషయాల దగ్గర నుంచి, రాజకీయపరమైన విషయాల దగ్గర నుంచి, సామాజిక పరమైనటువంటి మరి సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి మా ఇంటి సభ్యుడిగా, నాకు సోదరుడిగా ఎప్పుడు కూడా గాంధీరాజు గారు కూడా నాకు ఎప్పుడు కూడా అండదండలు అందిస్తూ ఉంటారు. అటువంటి గాంధీరాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాపూర్వకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవనీయులు సభాధ్యక్షులు గాంధీ గారు, పూజ్యులు, నా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి నాయకుడు మన రామానాయుడు గారు, నా మిత్రుడు అంగ రామ్మోహన్ గారు, మన సూరిబాబు గారు, వేదిక పెద్దలారా, సభకు ఇచ్చినటువంటి సోదరిమణులారా, మీ అందరికీ నా నమస్కారాలు. ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జన్మదినోత్సవ సందర్భంగా మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడు క్షత్రియుడిగా జన్మించిన ఆయన జీవితం పేదలకి, ప్రత్యేకంగా మన్యవాసులకి జీవితాన్ని అంకితం. అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జయంతోత్సవాలు దేశం నలుమూలలా జరుపుకుంటున్న సంగతి తెలుసు. మనకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఈవేళ కేంద్ర మంత్రి గారు కూడా మన హైదరాబాద్ వచ్చి ఈ జయంతోత్సవాల్లో పాల్గొంటున్నారు. మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు గాంధీ భవన్ రాజు గారికి, ముఖ్య అతిథిగా ఈరోజు సన్మాన గ్రహీతగా ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి, పెద్దలు, ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి, మన అందరినీ నోరారా పలకరించే వ్యక్తి మన బాపిరాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క సీతారామరాజు గారి గురించి మనందరికీ తెలుసు. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి మన దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈవేళ ఆయన స్వతంత్రం తీసుకురాకపోతే మనకిక్కడ లౌకిక రాజ్యాంగాలు, ప్రజాస్వామ్యం దేశాలు ఏర్పడేవి కాదు. ఆయన తీసుకొచ్చినటువంటి ఈ స్వతంత్రానికి అనుగుణంగానే ఈవేళ మనగా మనం అందరూ రోజు మన అల్లూరి సీతారామరాజు గారి 128వ మరి జయంతి సందర్భంగా ఇక్కడ కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇటు కాస్మో అండ్ క్షత్రియ సంక్షేమ పరిషత్ కలిపి మరి ఈరోజు ఘనంగా ఈ వేడుకలు మరి జరుగుతున్నాం. మరి ఈ వేడుకలకి అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు గారు, అలాగే ఇప్పుడు మంత్రి గారు వస్తున్నారు 5 నిమిషాల్లో. అలాగే ఇంకా ఈ స్టేజ్ని మీద ఉన్న పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన అందరూ, అలాగే ఇక్కడ విచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్విసిసి మెంబర్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అయిన శ్రీ జక్కంపూడి కుమార్ ప్రారంభోత్సవంతో ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు వేసవికాలం దృష్ట్యా రైల్వే ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి పట్టణంలోని దాతల సహకారంతో ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు సుమారు 84 రోజుల పాటు చలివేంద్రం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో జరిగిన ముగింపు కార్యక్రమం నందు ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ జక్కంపూడి కుమార్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో గోవిందమాల కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ బీరక ప్రసాద్, గురుస్వామి శ్రీ యాదంరెడ్డి సత్యం, కార్యదర్శి శ్రీ కొర్రగింజల సుబ్బారావు, ఉప కోశాధికారి శ్రీ టంగుటూరి నాగేశ్వరరావు, సభ్యులు శ్రీ ఉయ్యూరు చిరంజీవి, వంగ వెంకటేశ్వరరావు, వాక శ్రీనివాసరావు, చెరుకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో సేవా భాగంగా మన బస్టాండ్ నందు మజ్జిగ చలివేంద్రం, రైల్వే స్టేషన్ నందు 87 రోజులు మంచినీటి చలివేంద్రం, మన శుక్రవారపు బట్టల మార్కెట్ నందు 87 రోజుల మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది. దీనికి ప్రత్యేకంగా సహకరించిన వారు మన వీరక ప్రసాద్ గారు, మన బస్టాండ్ ఎదురుగా మజ్జిగ చలివేంద్రానికి మాంటేశ్వరి వర్మ గారు, మన రైల్వే స్టేషన్లో ఈ మంచినీటి చలివేంద్రానికి జక్కంపూడి కుమార్ గారు, బట్టల వర్తలక మార్కెట్ నందు సబ్బవరపు ఉమా గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదంగా నడిపించడం జరిగినది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇట్లు ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణ ఉత్సవ కమిటీ. ఇప్పుడు మన రైల్వే బోర్డు మెంబర్ అయిన జక్కంపూడి కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇవాళకి పాలకొల్లు రైల్వే స్టేషన్లో 86వ రోజు చలివేంద్ర కార్యక్రమాన్ని కంటిన్యూగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పాలకొల్లు గోవింద మాల ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో, అలాగే నేను రైల్వే బోర్డు మెంబర్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రయాణికుల ఇబ్బందులు గమనించి ఎప్పుడైతే ఈ చలివేంద్రం పెడదాం అనుకున్నామో వెంటనే ఈ గోవిందమాల కమిటీ వారు మేము దగ్గరుండి పర్యవేక్షిస్తామని చెప్పి అనడంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 86 రోజులు కూడా ఎవరు వచ్చినా రాపోయినా ఈ ఉత్సవ కమిటీ వారు వచ్చి ప్రతి ట్రైన్కి కూడా వచ్చే భక్తులకి ఆ వాటర్ గ్లాసులతో పాటు వాళ్ళ చేసాల్లో కూడా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా వాటర్ను కల్పించడం జరిగింది. దీనికి ముఖ్యంగా పాలకొల్లులో ఉన్నటువంటి దాతలందరూ కూడా సహకరించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా అన్ని ట్రైన్స్కి కూడా వచ్చే వెళ్ళే ప్రయాణికులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ఇక్కడ ఆటో వాళ్ళ కాడి నుంచి అందరికీ కూడా కూలింగ్ వాటర్తో పాటు అప్పుడప్పుడు మజ్జిగని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా రైల్వే వారు మాకు అవకాశం ఇచ్చినందుకు పాలకొల్లు స్టేషన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను రైల్వే డిఆర్ఓసిసి మెంబర్ అవ్వడం వల్ల నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రైల్వే సిబ్బందికి, అలాగే నా మాటని వాళ్ళ ఒక చక్కగా ఇబ్బంది లేకుండా ఈ 86 రోజులు కూడా చక్కని కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి గోవిందమాల గురుస్వామికి, అలాగే వారి యొక్క బేరక ప్రసాద్ గారికి, సిబ్బంది అందరికీ, కమిటీ వారు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంతోపాటు పాలకొల్లులో కూడా 2-3 చోట్ల బస్టాండ్ దగ్గర, అలా వారం సంత మార్కెట్ శుక్రవారం ఏదైతే ఉందో ఆ క్లాత్ మార్కెట్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 3 వాటిల్లో కూడా ఇది 86 రోజులతో ఇవాళ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అవసరమైతే రాజకీయాల్లో ఎన్ని పదవులు చేశామనేది ముఖ్యం కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడ్డమే ముఖ్యమని అటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని ఆయన తనయుడు బెజవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి వంగవీటి రంగా అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామంలో వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా మేడిది మాధవ కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజులతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తొలుతగా లొసరీ బ్రిడ్జ్ వద్ద నుండి వంగవీటి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.
కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సోదరులు మరి రాజా గారు ఈ రోజున మన నర్సాపురం నియోజకవర్గం రావడం కూడా మనందరికీ కూడా శుభపరిణామాన్ని తెలియజేసుకుంటూ మరి రంగా గారు పుట్టినరోజు వస్తున్న మనందరికీ పండుగ ఇక్కడ. అదేవిధంగా మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, రంగా గారు మన నర్సాపురం నియోజకవర్గం గర్భరాజులో కూడా మాట్లాడుకున్నాం. ప్రతి చోటన కూడా మరి రంగా గారు విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకున్న ఆలోచనతోటి మరి ఇప్పుడు కూడా మన చిట్టపురం కూడా మనం వెళ్తున్నాం. ఏదైతే రంగా గారు ఆశయాలు ఉన్నారో ఆ రోజున ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించారో ఆయన ఆశయాల్ని మనందరూ కూడా పాటిస్తూ మనందరూ కూడా ఒకటి మనందరూ కలిసిమెలిసే విధంగా కూడా మనందరూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను మరి రంగా గారి పుట్టినరోజు సందర్భంగా కూడా నేను నివాళులు అర్పిస్తూ మరి ఏదైతే ఒక రంగా గారి యొక్క విగ్రహావిష్కరణ ఒక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పులి బిడ్డ మాజీ శాసనసభ్యులు మిత్రులు వంగవీటి రాజా గారికి స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషం. ఒక కార్యక్రమానికి కాళీపట్నం వాసులు ఎవరుతున్నారో వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు చాలా మంది ఇక్కడికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చారు చాలా మంది. రాజకీయ నాయకులు మేము ఎన్నిసార్లు చేసాం అన్నిసార్లు గెలిచామని చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు గెలిచారని చెప్పని కాదు, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు మంత్రి చేశారని చెప్పని కాదు, ఉన్న కాలంలో ఇన్ని తరాలని ప్రభావితం చేశారని చాటి చెప్పిన నాయకులు వంగవీటి మోహన్ గారు ప్రభావితం చేస్తారని చెప్పంటే పోరాటం ఎంత గొప్పదో ఆయన ఆశయం ఎంత గొప్పదో మనందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. ప్రభావితం చేస్తారని చెప్పంటే పోరాటం ఎంత గొప్పదో ఆయన ఆశయం ఎంత గొప్పదో మనందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. ఎంతో అభిమానంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో అభిమానంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా కార్యక్రమం ఎక్కాల్సింది చాలా ఉంది. దయచేసి అన్ని విధాలుగా భావించమాకండి. ఇక్కడికి కార్యక్రమం ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీలు బాబ్జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి రంగా గారి మీద రంగా గారి ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చేపట్టిన సప్త సోమవార ప్రదక్షిణ వచ్చే సోమవారం 5వ వారం జరుగుతుందని, దీనికోసం ఆలయ సిబ్బంది అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవారి అనుగ్రహం దక్కుతుందని వేద పండితులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమంలో మనం పంచమ సోమవారంలోకి అడుగు పెడుతున్నాం. దీని గురించి ఏమిటయ్యా అంటే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ కంఠాం ప్రళయుతం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామే. ఈ పంచమ సోమవారాల్లో ప్రదోష కాలంలో ఈ స్వామివారి యొక్క మాడావీధిలో ఈ స్వామివారి సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమం అత్యంత పుణ్యఫలమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఈ పంచమ సోమవారంలో ఉండేటువంటి విశేషం ఏమిటయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఒకే చోట ఆసీనులై ఆ భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి వారు ఇరువురు కూడా మనందరికీ ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది ఈ పంచమ సోమవారం యొక్క విశేషం. అందరూ కూడా పట్టణ గ్రామ ప్రజానీకులు అందరూ కూడా ఈ పంచమ సోమవార సప్త సోమవారాల్లో ప్రదక్షిణం చేసి 5 గంటల 30 నిమిషముల లగాయితూ 6 గంటల 30 నిమిషముల దాకా మనకి ఈ ప్రదోషకాల పూజాంచ ఏకబిల్వం శివార్పణం. ఈ ప్రదోషకాలంలో
పరమేశ్వరుడు దర్శనం, పరమేశ్వరుడి యొక్క ప్రదక్షిణం, పరమేశ్వరుడికి ఒక బిల్వదళం సమర్పించడం వల్ల మనకు అనేక విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి. ఈ సప్త సోమవారాల్లో రేపు రాబోయేది పంచమ సోమవారం. శుభం భూయాత్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ఉభయ గోదావరి జిల్లాల భక్తుల కోరిక మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారుల సహకారంతో నర్సాపురం నుంచి 6 అన్నామలై అరుణాచలం వెళ్లడానికి నూతన ట్రైన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రైల్వే బోర్డు నెంబర్ DRVC నెంబర్ జక్కంపూడి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణాచలం వెళ్లాలంటే ఈ జిల్లా వాసులు 2-3 ట్రైన్స్ మారి వెళ్లవలసి వచ్చేదని, భాష ఇబ్బంది ఉండేదని, ఇవన్నీ అధిగమించి ఈ రోజు ఈ నూతన ట్రైన్ ఏర్పాటు చేయడం భక్తులకు ఎంతో సౌకర్యార్థకంగా ఉందని తెలిపారు. కోరిక మరో కాశీగా పిలువబడే అరుణాచలం పేరు కూడా పలకడమే ఒక అదృష్టం. అలాంటిది అరుణాచలానికి ఎంతో మంది భక్తులు చాలా ఇబ్బందిగా వెళ్తున్నారని గతం నుంచి కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా కుమార్ గారు మీరు రైల్వే బోర్డు మెంబర్ కాబట్టి మేము అరుణాచలం వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి కాట్పాడి నుంచి ఇలా రకరకాలుగా వెళ్తున్నాం. అది మాకు భాష వచ్చి కాబట్టి లాంగ్వేజ్ రాని లాంటి వాళ్ళు ఇబ్బందులు చాలా పడుతున్నారు. మీరు దీని మీద ఒకసారి శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుకుంటూ అరుణాచల శివుడు, అరుణాచలేశ్వరుడు కృపా కటాక్షంతో ఇవాళ మన కేంద్ర మంత్రివర్యులైనటువంటి భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అలాగే రైల్వే DRM గారు, ఆ GM గారు అందరి సహకారంతో ఇవాళ మనకి నర్సాపురం నుంచి అరుణాచలానికి డైలీ కాకుండా వారానికి ఒక రోజు ప్రతి బుధవారం కూడా మధ్యాహ్నం 1 గంటకి నర్సాపురంలో బయలుదేరి తిరుపతి మీదుగా కాట్పాడి నుంచి వెల్లూరు వెళ్తుంది అరుణాచలం దాకా. అలాగే రిటర్న్ మరుసటి రోజు ఉదయం 11 గంటలు బయలుదేరి మళ్ళీ తెల్లవారుజాము 3 గంటలకి నర్సాపురం రిటర్న్ వస్తుంది. అంటే ఇక్కడ బుధవారం బయలుదేరి గురువారం ఉదయం 5 గంటలకి మనం అరుణాచలం వెళ్తున్నాం. అలాగే నెక్స్ట్ డే గురువారం 11 గంటలు బయలుదేరి శుక్రవారం ఉదయం 3 గంటలు తెల్లవారుజామున నర్సాపురం రావడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైన్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రేపు బుధవారం 9వ తారీఖు నుంచి మొదలు ప్రతి బుధవారం కూడా నర్సాపురం నుంచి అరుణాచలం దాకా డైరెక్ట్గా ట్రైన్ వినియోగం జరుగుతుంది, సర్వీస్ జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దయవుంచి వీడియో చూసే వాళ్ళందరూ కూడా అన్ని గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అరుణాచలం వెళ్ళడానికి. నర్సాపురం నుంచి బయలుదేరి ఈ యొక్క ట్రైన్ 9వ తారీఖు బుకింగ్ కూడా రిజర్వేషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా బుకింగ్ చేసుకోండి. రిటర్న్ గురువారం. అందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని అరుణాచల శివుడిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారణాసి కూడా మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. అది కూడా రూట్ సర్వే అన్ని కూడా చేయడం జరిగింది. అది కూడా త్వరలో మన ఆ ట్రైన్ కూడా రాబోతుంది. ఆ కాశీ విశ్వేశ్వర కృపా కటాక్షంతో ఆ ట్రైన్ కూడా రావాలని కోరుకుంటూ, అలా వైజాగ్ ట్రైన్, ఈ 2 ట్రైన్లు వచ్చినట్లయితే మనకి అన్ని ప్రాంతాలకు కూడా చక్కగా సద్వినియోగం అయినట్టు ఇవన్నీ కూడా కల్పించాలని పాలకొల్లు క్షేత్రపాలకుడైన క్షీరారామలింగేశ్వరాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1655వ రోజు శ్రీ తలసిల వెంకట్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు స్వగ్రామం విజయవాడ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ శ్రీరాము తదితరులు పాల్గొన్నారు. రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1655వ రోజుకి చేరుకుంది. ఈ 1652 రోజులు కూడా
ఈ పేదరాకని తీరడానికి, నిర్విఘ్నంగా తీరడానికి, నిరాఘాటంగా ఉండడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదరాకని తీర్చే దాత తలసిన వెంకట్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ప్రేమతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెంకట్ గారు నిన్ను నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే వారి కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.